గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అంతా బ్లాగ్స్. ఇవాళ నేను రవ్వతోనే వడియాలు పెడుతున్నాను. ఎలా పెడతానో నాకు ఎలా వస్తుందో చూపిస్తాను, చూడండి ఒకసారి. నేను ఈ గ్లాస్ నిండా రవ్వ తీసుకుంటున్నాను. ఇది చిన్నగానే ఉందండి. ఇది సెకండ్ టైం పెట్టడము. ఫస్ట్ టైం మంచిగా వచ్చినాయి, ఈసారి ఎట్లా వస్తుందో చూడాలి. దీంతో ఒక గ్లాస్ రవ్వ తీసుకున్నాం కాబట్టి ఇదే గ్లాస్ కొలతలతో 9 గ్లాసుల వాటర్ పోసుకోవాలి. 9 గ్లాసుల వాటర్ పోసుకున్నాను. ఇప్పుడు దాంట్లో ఈ ఉప్పు వేసుకోవాలి. ఈనెల్లో మన నోటికి కొంచెం చప్పగా అనిపించకుండా కొంచెం మంచిగా అనిపించుకోవడానికి ఈ బాయిల్ని మసల పెట్టుకోవాలండి. వాటర్ ఇలా మసులుతున్నాయి కదండి. ఇప్పుడు దీంట్లో రవ్వ వేసి మనం రవ్వను ఉడికించుకోవాలి. సరే అండి, దీంట్లో ఇప్పుడు జీలకర్ర వేసుకుందాము. నేను ఈ స్పూన్తో హాఫ్ స్పూన్ వేస్తున్నాను. కొంచెం ఒక 1 మినిట్ అంతేనండి మసలాలి. తర్వాత రవ్వ వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు రవ్వ వేసుకొని కలుపుతాను. ఇలా కంటిన్యూగా కలుపుతూనే ఉండాలండి, లేకపోతే ఉండలు కట్టిపోతుంది. ఉండలు అవుతాయి. ఉండలు కాకుండా మంచిగా కలుపుకోవాలి. మీడియం మంట మీద ఉడికించుకోవాలి. కొంచెం ఇంకా దగ్గర పడ్డాక సిమ్లో పెట్టి ఇంకొంచెం ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడికింది. ఇప్పుడు ఇది చాలండి. చల్లగా అయ్యేసరికి చిక్కగా అయిపోతుంది. చూడండి, స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, నేను ఇంట్లోనే వేస్తున్నాను. నాకు ఎండ వస్తుంది ఇంట్లో. నేనేం చేసాను అంటే కింద కవర్ వేసేసి పైన ఇట్లా చున్నీ తడుపుకొని వేసాను. ఈ విధంగా స్పూన్తో తీసుకొని మనకు కావాల్సినంత వేసుకొని ఇట్లా అనుకోవాలండి. రౌండ్ షేప్ అయితే రావట్లేదు నాకు, ఇది వచ్చింది. ఇలా పెట్టుకోవాలండి. అన్నీ ఇలాగనే పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవాలి. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ రూపంలో కూడా తెలియజేయండి ఇంకా ఏమన్నా చేయాలనేది. దీంట్లో డిఫరెంట్గా ఇంకేమన్నా చేయాలంటే ఎలా చేయాలో కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి, నాకు కూడా తెలుస్తుంది. ఇంతేనండి వీడియో. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.